అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వలాకిబతిల్ ముత్తకీన్ వస్సలాతు వస్సలాం అలా రసూలిల్ కరీం వ అలా ఆలిహి వస్హాబిహి అజ్మాయిన్ అమ్మాబాద్ ఫఅఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం రబ్బిష్రహ్ లీ సద్రీ వయస్సిర్ లీ అమ్రీ వహ్లుల్ ఉక్దతం మిన్ లిసాని యఫ్ఖహు కౌలీ రబ్బీ జిద్ని ఇల్మా అల్లాహుమ్మా రబ్బీ జిద్ని ఇల్మా ఆమీన్. సుబ్హానక లా ఇల్మ లనా ఇల్లా మా అల్లమ్తనా ఇన్నక అంతల్ అలీముల్ హకీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. వమా ఖలక్తుల్ జన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సకల ప్రశంసలు స్తోత్రాలు కేవలం అల్లాహ్కే చెందుతాయి. సోదరులారా, నాకు ముందుగా ఈ అవకాశ భాగ్యాన్ని కల్పించినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి కోటాను కోట్ల కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేటిన అంశము మానవ జీవిత పరమార్థము. సోదరులారా, నేటి మానవుడు శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో పురోభివృద్ధిని సాధించిన ఈ మానవుడు చంద్రమండలంపై అడుగుపెట్టాడు. ఇతర గ్రహాల వైపు వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇంటర్నెట్, వీడియో కాన్ఫరెన్స్, టీవీ, సెల్ ఫోన్, నెట్వర్కింగ్, మోడర్న్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఫెసిలిటీస్ ఎట్సెట్రా. ఈ విధంగా ఈ మానవుడు ఈ పూర్తి ప్రపంచాన్ని గ్లోబలైజేషన్ ద్వారా ఒక చిన్న కుగ్రామంగా మార్చివేసి ఇంతటి అద్భుతమైన టెక్నాలజీని సాధించిన ఈ మానవుడు తనను తన తల్లి గర్భంలో సృష్టించినటువంటి ఆ మహా సృష్టికర్తను, ఆ దైవాన్ని మాత్రం గుర్తించలేకపోతున్నాడు. అంతేకాదు సోదరులారా, ఈ అభివృద్ధి చెందిన ఈ కంప్యూటర్ యుగంలో కూడా ఈ మానవుడు తన తోటి మనిషిని కూడా దైవంగా భావిస్తూ అంతటితో ఆగకుండా తన తోటి మనిషి కాళ్ళ మీద పడడమే కాకుండా చివరికి జంతువుల ముందు కూడా సాష్టాంగపడుతూ మానవ ఔన్నత్యాన్ని దిగజారుస్తూ తన నిజ దైవాన్ని, తనను సృష్టించిన నిజ దైవాన్ని గుర్తించడంలో పొరపాటు పడుతున్నాడు. చూడండి, ఎక్కడైనా ఒక పక్షి కాళ్ళ మీద పడడం చూసారా? ఒక జంతువు కాళ్ళ మీద పడడం చూసారా? కానీ మనిషి ఇంతటి మహోన్నత జ్ఞానం కలిగి ఉండి కూడా తనను సృష్టించిన నిజ దైవాన్ని గుర్తించలేకపోతున్నాడు. సోదరులారా, ఈ విశ్వ వ్యవస్థలో కంటికి కానరాని సూక్ష్మజీవులు, అమీబా, బ్యాక్టీరియా, వైరస్ లాంటివి మొదలుకొని ఈ విశ్వంలోని సప్త ఆకాశాలు, నక్షత్రాలు, గ్రహాలు, తోకచుక్కలు, పాలపుంతలు మొదలుకొని సజీవ నిర్జీవ సృష్టిరాశులు అనేకం ఉన్నాయి. ఈ విశ్వంలోని సకల జీవరాశుల్లోని మొత్తం జీవరాశుల్లోకెల్లా ఉత్తమమైన జీవరాశి మానవుడిదే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మానవుడి యొక్క ఔన్నత్యం కేవలం మనిషికే ఎందుకు ఇవ్వబడింది అంటే, మానవుడు తనకు ప్రసాదించబడినటువంటి బుద్ధి వివేకాలను ఉపయోగించి రాతి కాల యుగం నుంచి ఈ ఆధునిక రాకెట్ యుగం వరకు కూడా సరికొత్త విషయాలను ఆవిష్కృతం చేస్తున్నాడు ఈ మానవుడు. ఈరోజు మనిషి శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో పురోభివృద్ధిని సాధించాడు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఆ సర్వలోకాల సృష్టికర్త అయిన ఆ దైవం మనకి ప్రసాదించినటువంటి బుద్ధి, వివేకము, విచక్షణ, జ్ఞానం తప్ప మరేమీ కాదు సోదరులారా. కాబట్టి ఈ మానవుడు తన యొక్క బుద్ధి వివేకాలను ఉపయోగించి ఒకప్పుడు రాతి యుగంలో ఉంటే ఇప్పుడు మనిషి రాకెట్ యుగంలో ఉన్నాడు. ఆ దైవము అద్భుతమైన ఈ సృష్టిలో ఏ విధంగానైతే సృష్టించాడో ఆ సృష్టి యొక్క లక్ష్యాలను సైతం మనిషి తెలుసుకోగలుగుతున్నాడు. చివరికి వాటి గమనాలను సైతం కూడా మనిషి నిర్దేశించగలుగుతున్నాడు. అలాగే మనిషి తాను స్వతహాగా తయారు చేసినటువంటి వస్తువుల లక్ష్యాలను సైతం కూడా తెలుసుకుంటున్నాడు, నిర్దేశిస్తున్నాడు. అయితే విచిత్రం ఏంటంటే సోదరులారా, మనిషి ఈ భూమండలంపై తన యొక్క అసలు జీవిత లక్ష్యాన్ని మర్చిపోయి జీవితాన్ని గడపడం మనం చూస్తున్నాం. కాలగతిలో ప్రతి సంవత్సరాలు గడిచిపోతూనే ఉన్నాయి. కానీ మానవ జీవితం పరమార్థం ఏంటి? మానవుడు దేనికోసం ఈ భూమండలంపైకి పుట్టించబడ్డాడు? ఈ సకల జీవరాశుల్లోకెల్లా, అన్ని జీవరాశుల్లోకెల్లా కేవలం మనిషికే ఇంత గొప్ప స్థానం ఎందుకు ఇవ్వబడింది? మరి వాస్తవంగా మనిషి ఎందుకు పుట్టించబడ్డాడో అని తెలుసుకుంటే, ఖురాన్లో సూటిగా స్పష్టంగా సర్వలోకాల సృష్టికర్త అయిన ఆ నిజ ఆరాధ్యమైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. 51వ సూరా 56వ
ఆయతులో చెప్తున్నాడు. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. వమా కలకతుల్ జిన్న వల్ ఇన్సా ఇల్లా లి అబుదూన్. మేము మానవులను మరియు జన్నాతులను మా ఆరాధన కొరకు తప్ప మరి దేని కొరకు సృష్టించలేదు అని ఖురాన్లో ఆ దైవం చాలా సూటిగా స్పష్టంగా తెలియజేశాడు. సోదరులారా, సమస్త సృష్టిని దైవం మనిషి కోసం సృష్టిస్తే మనిషిని మాత్రం కేవలం తన ఆరాధన కోసం సృష్టించాడు అల్లా సుబ్హానహు వ తఆలా అని దైవప్రవక్త మహాప్రవక్త మహనీయ మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కాబట్టి ఆ దేవుడు మనిషిని పుట్టించిన తర్వాత వారిని ఊరికే వదిలివేయలేదు. సోదరులారా, ఆ దేవుడు దైవ ప్రవక్తను పంపించాడు వారి కోసం, రుజుమార్గం కోసం. వారిపై ఆకాశ గ్రంథాలను అవతరింపజేశాడు. దైవ ప్రవక్తలపై మానవులు ఈ ప్రపంచంలో ఎలా జీవితం గడపాలి, ఆ దేవుడు ఎవరు, ధర్మం ఏది, మనోవంచల ప్రకారం జీవితం గడిపితే దాని పర్యవసానం ఏంటి, అలాగే దేవుడు చెప్పిన విధంగా శాస్త్రోక్త రీతిలో హలాల్ ప్రకారంగా జీవితం గడిపితే దాని యొక్క ఫలితం ఏంటి అనే విషయాలను తెలియజేయడం కోసం దైవప్రవక్తను పంపించాడు. తన యొక్క జీవిత పరమార్థం ఏంటో తెలుసుకోవడానికి ఆకాశ గ్రంథాలను దైవప్రవక్తలపై పంపించాడు. సోదరులారా, కాబట్టి సోదరులారా, మానవుడు ఎందుకు పుట్టాడో తెలిస్తేనే కదా ఎందుకు వచ్చాడో, ఎలా బ్రతకాలో తెలుస్తుంది. సో ఇది తెలియకపోవడం వల్లనే మానవుడు ఏ లక్ష్యం లేకుండా, తన నిజ సృష్టికర్త నిజ దైవాన్ని గుర్తించలేకుండా, తన జీవిత పరమార్థాన్ని తెలుసుకోలేకుండా అర్ధాంతరంగా తన యొక్క జీవితాన్ని ముగించేస్తున్నాడు. కాబట్టి వల్ల ఎవరైతే వారి యొక్క జీవిత పరమార్థం, వారి యొక్క జీవిత లక్ష్యం గురించి తెలుసుకోవాలని ఆరాటపడుతుంటారో వారందరికీ కూడా వారి యొక్క జీవిత పరమార్థాన్ని తెలియజేసి వాళ్ళ నీ యొక్క ఏకత్వాన్ని, నీ యొక్క ఉనికిని గురించి వారందరికీ అర్థమయ్యేలా చేసి వారందరినీ నీ యొక్క తౌహీద్ ఏకత్వాన్ని అర్థం చేసుకునే భాగ్యం వారికి ప్రసాదించి నీ యొక్క ధర్మం ప్రకారం వారి జీవించాలని మరియు వారందరికీ ఆ భాగ్యం కలగాలని ప్రసాదించాలని నీకు దువా చేస్తూ వల్ల దీని ప్రకారం గడిపిన వాళ్ళందరికీ కూడా స్వర్గంలో జన్నతుల్ ఫిర్దౌస్ను ప్రసాదించి, స్వర్గంలో నీ యొక్క దర్శన భాగ్యాన్ని ప్రసాదించి, మా యొక్క కుడి చేతి కర్మల పత్రాన్ని అందించి పులిసిరాతల వంతెన అవలేరుగా దాటించే భాగ్యాన్ని ప్రసాదించు. ఆమీన్. ఇంతటితో నా అంశాన్ని ముగిస్తూ వాఖిర్ దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.